హలో అండి. నేను ఇది చికెన్ కర్రీ చేసే విధానం చెప్తాను. చికెన్ ముందు కడిగి పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసానండి. వేసి ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను చూడండి. అలాగే ఆ చికెన్ని బాగా అన్నీ వేసేసి కలిపేసి నేను టమాటా కూడా పెట్టుకున్నాను వేరేగా. చికెన్ కలిపేసాను. స్టవ్‌లో ఆయిల్ వేసాను చూడండి. పెనం కళాయి పెట్టేసి కరివేపాకు కూడా పెట్టాను. ఆయిల్ మనకి తగినంత వేసుకోండి. నాకైతే సరిపోయినంత నేను వేసుకున్నాను. అందులో ఆనియన్స్ వేసాను. కొంచెం రెడ్డిష్‌గా వచ్చినంత వరకు కొంచెం వేపండి. వేపేసాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూడండి. అది కొంచెం వేయించాక కొంచెం గోల్డిష్‌గా వచ్చినంత వరకు కొంచెం వేయించండి ఫ్రెండ్స్. అది వేయించాక అందులో కొంచెం సాల్ట్, పసుపు వేయండి. నేను చికెన్‌లో ఇందాకల వేసుకున్నాను, మీరు చూసారు కదా. అది నేను కలిపి పెట్టుకున్నాను చికెన్ అది. అందులోనే కరివేపాకు కొంచెం వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని 2 వేసాను. 2 బాగా కలుపుకున్నానండి. కలుపుకున్నాక అందులో చిన్న సాల్ట్ వేసాను చూడండి. అలాగే చిన్న పసుపు వేస్తాను ఇప్పుడు. చిన్న పసుపు వేసి బాగా కలుపుకుంటానండి. చికెన్ చూడండి నేను రెడీ చేసి పెట్టుకున్నాను కలిపేసి. ఆ చికెన్ ఇప్పుడు మనకు ఆనియన్స్ అవి బాగా వేగాయి కదా, ఆ చికెన్ ఏమొచ్చి బాగా కలుపుకున్నాయి. ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. పెట్టేశాక ఈ చికెన్ ఏమొచ్చి దాన్ని బాగా వేగనిచ్చేయండి, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. తర్వాత వేగాక చికెన్ వేసుకోండి. బాగా చికెన్ వేసుకొని నేనైతే చికెను అవేంటంటారు లాలీపాప్స్ అంటారంటండి. మా ఆయన తీసుకొచ్చారు మా పిల్లల కోసమని. లాలీపాప్స్ను వింగ్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా మెత్తటి చికెన్ తీసుకొస్తారండి, అంత టేస్ట్ ఏం లేదు. కానీ ఈసారి మాత్రం చాలా బాగుందండి. అలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మా హస్బెండ్ కూడా చాలా బాగా తిన్నారు. చాలా బాగుంది. దాన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక కాసేపు వేగనిచ్చి మూత పెట్టండి. నాకైతే మాత్రం ఈరోజు చికెన్ చాలా నచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అదే లైక్ చేయండి, బెల్ గంట కొట్టండి ప్లీజ్ అండి. సార్ సపోర్ట్ చేయండి. చూడండి చికెన్ అంతా ఉడికాక ఎలా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మా అమ్మాయి అయితే ఇంకా ఉడుకుతుండగానే అమ్మ నాకు ఇచ్చేసమ్మా, ఒకటి ఇచ్చేసమ్మా అంది. ఆమె తిన్నది చాలా బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు ఇలా ట్రై చేయండి. మొత్తం చికెన్ మెత్తడిదే కాకుండా ఇలాగా కూడా వండుకుంటే చాలా బాగుందండి. ఓకేనండి. నేను లాస్ట్లో కరివేపాకు వేసుకొని, అంటే కొత్తిమీర లేదండి ఈరోజు రైతు బజార్కి వెళ్ళలేదు కదా, కొత్తిమీర లేదు, అందుకోసమని నేను కరివేపాకుతో కొంచెం లాస్ట్లో ఫినిషింగ్ ఇచ్చాను. చాలా బాగుంది. బాయ్ అండి.